Hi, hello, welcome back to our ఛానల్ సత్యనవ్య వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు ఉదయమే మేము పిఠాపురం పాతగాయ దగ్గరికి వెళ్ళామన్నమాట, ఈశ్వరుడు టెంపుల్కి. సో ఎందుకని అంటే ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కదా, అందుకని మేము ఎర్లీ మార్నింగ్ 3కి లేచి అన్నీ రెడీ చేసుకోబోతుకి 4 అయింది. మేము ఇక్కడికి అన్నీ బట్టలు మొత్తం పూజ సామాగ్రి అంతా తీసుకొని వచ్చాము. కాకపోతే టెంపుల్ వరకు ఆటో వెళ్దాం అనేసి అన్నారు, అందుకని మేము అక్కడ ఆటో ఎక్కడైతే పెట్టాలో ఆ స్టాప్లో పెట్టేసి మిగతాదంతా నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసాం. మాతో పాటు మా చిన్న పాప పెద్ద పాపను కూడా తీసుకొచ్చాం, ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరో ఉంటుంది కదా. లోపలికైతే వచ్చేసాం. చూసారా, క్రౌడ్ కూడా తెల్లవారుజామున కూడా ఉన్నారు. ఇదంతే, అప్పటికే ఒకలా ఉంటుంది, అప్పటికే ఇంకోలా ఉంటుంది లేహ. సో మేము అన్నీ తీసుకుని ఒక పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం. ఈలోపు వెళ్ళి స్నానం చేసి వచ్చేసామన్నమాట. ఫస్ట్ నేను మా హస్బెండ్ చేసాం, తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేద్దామని రెడీగా అయితే ఉన్నాము. నాకైతే పూజ కోసం పెద్దగా అన్నీ తెలియవు. సో నేను అలా పక్కనే ఉన్నాను. మా వారు కూడా వచ్చేసారు. మా అత్తయ్య వాళ్ళ మరదలు పిన్ని గారు అవుతారు నాకు. సో పిన్ని గారు అత్తయ్య అక్కడ పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారనమాట. నేను హెల్ప్ చేద్దామని అనుకున్నా కూడా ఫస్ట్ చేసేది వెనక చేసేది ఫస్ట్ చేస్తే బాగోదు కదా, నాకు అన్నీ తెలియవు అనేసి నేను కొంచెం కామ్గా ఉంటానన్నమాట. సో తను రెడీ చేసిన తర్వాత నన్ను రమ్మన్నారు, అందుకని నేను అక్కడ లొకేషన్ అంతా తీసుకుంటున్నాను. నేనైతే వద్దామని అయితే అనుకోలేదు, ఇంటి దగ్గరే వెలిగించుకుందాం అనుకున్నాను. బట్ అప్పటికప్పుడే నువ్వు కూడా వచ్చేసాయని తీసుకెళ్ళిపోయారనమాట. కుందు ఒత్తులు అవి ఈ నార్మల్గా అరటి డొప్పలో పెట్టే ఒత్తులు మొత్తం అన్నీ రెడీ చేశారు. వినాయకుడు కూడా రెడీ చేశారు, చూసారు కదా. గట్టు దగ్గర చిన్న శివలింగాలు కూడా పెట్టారు. 108 బిందులు ఎవరైనా అభిషేకం చేయాలనుకుంటే ఇక్కడ దగ్గరగా బాగుంటుంది అనేసి అలా చుట్టుప్రక్కల అన్ని చోట్ల కూడా పెట్టారనమాట. సో అలా అభిషేకాలు కూడా చేస్తున్నారు. నేను ఒత్తులు వెలిగిందామనేసి అగరొత్తి తీసుకుని వెళ్ళాను అనమాట. ఒత్తులు కూడా వెలిగించేసాం. సో ఇప్పుడు దీన్ని పట్టుకుని వెళ్ళి మనం కోనేటిలో ఆ తెప్పనైతే వదలాలన్నమాట. సో మా అత్తయ్య గారు వెళ్ళి హారతి ఇచ్చేసుకున్నాక వెళ్ళి అక్కడ కోనేటిలో విడిచిపెట్టమన్నారు. సో నేను దీపాలు పెట్టేస్తున్నాను. అక్కడ ఏమైందంటే నేను ఇంకో డొప్ప కింద పెట్టి ఉండాల్సింది, వాటర్ డొప్పలోకి వచ్చేస్తున్నాయి అనమాట. దాని కింద సేఫ్గా ఇంకొక డొప్ప పెట్టుకుంటే ఇంకా మంచిగా వెలుగుతాయి. నేనైతే ఇంక మళ్ళీ పెట్టలేదు, ఇంకా అలా వదిలేశాను. సో మీరు ఎవరైనా అలా చేస్తే మాత్రం కింద ఇంకో డొప్ప మాత్రం పెట్టుకోండి. మా అత్తయ్య గారు కూడా వెలిగించేసుకున్నారు. ఈ కార్తీక మాసం స్పెషల్ ఏంటంటే మనం ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మోక్షం దొరకాలనే కదా అందరూ కోరుకుంటారు. సో అందుకని కార్తీక మాసం చాలామంది చేస్తూ ఉంటారనమాట. అందుకే దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు. దీపం వెలిగించడానికి స్పెషల్ కారణం ఏంటి అంటే మనం చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళాలని ఈ పూజ చేస్తారనమాట. ఈ నెల అంతా దీపం వెలిగిస్తారు. సో అందుకనే ఎవరైనా నెల అంతా చేయకపోయినా లాస్ట్ వారమైనా చేస్తారు, లేదా పాడ్యమతులైనా చేస్తారు. నేను అందుకని ఈ వారం స్పెషల్గా అక్కడికి వెళ్ళి చేసామన్నమాట. సో ఇది ఇక్కడ కుకుటేశ్వర స్వామి గుడి ముఖద్వారం ఎదురుగా శివుడి విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ కూడా వెలిగించుకుంటారు. మేము అందరూ వెలిగించేసుకున్నారు కదా అనేసి లోపలికి ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకుందామని లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే దీపదానం కూడా చేస్తున్నారు. అంటే ఒక ఉసిరికాయ కానీ నిమ్మకాయ కానీ లేకపోతే ఒక 10 రూపీస్ కాయిన్ కానీ దాని మీద ఒత్తి పెట్టి ఇస్తున్నారనమాట. మేమైతే లోపలికి వచ్చేసాం. మా అత్తయ్య వాళ్ళు బయట ఉన్నారు, సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అటుపక్క ఒక ధ్వజస్తంభం ఉంది, ఫ్రంట్ కూడా కాకుండా. ఫ్రంట్ ప్లేస్ తక్కువ ఉంది, నడవడానికి కుదరట్లేదు అనేసి లోపల వైపు వెలిగించుకుంటున్నారు అందరూ. సో అందుకని మేము ఇక్కడ ఒత్తులు పట్టుకొని ఇక్కడికి వచ్చేసాము. 360 ఒత్తు ఉంటుంది కదా, అవి కూడా తెచ్చుకున్నాం అనమాట. అది 360 రోజులు కూడా ఒత్తేసుకున్నట్టు లెక్క అంట. సో అందుకని అది కూడా వెలిగించారు.
నేను వెలిగించిన వీడియో తీయమన్నాను కానీ ఆయన తీయలేదు, ఓన్లీ ఫొటోస్ ఒకటే తీశారంట. సో అందుకని నేను ఫొటోస్ యాడ్ చేశాను. చూసారు కదా, అందరూ వెలిగించేసుకున్నాం. నేనైతే బాగా అయితే ఎంజాయ్ చేశాను. ఎలా ఉంటుందని అయితే నేను ఊహించలేదు. ఇక్కడ శివమాల వేసుకున్నారు వీళ్ళు, స్వాములు శివమాల వేసుకున్న స్వాములు అనమాట. సో వాళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మా జ్యోతులు అయితే చాలా నీట్గా అయితే బ్రైట్గా వెలుగుతూ ఉన్నాయి. ఇంక ఇది అయింది కదా అనేసి తెల్లవారు అయిపోతుంది. ఇంకా దర్శనం చేసుకుందాం అనేసి మేము దర్శనం కోసం లోపలికి వెళ్తున్నాం. లైన్లో యాడ్ అవ్వాలి కదా. సో క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంటారని అయితే ఊహించాను, కానీ కొంచెం పర్వాలేదు. సో ఇప్పుడు మేము లైన్లోకి వచ్చేసాం. కొబ్బరికాయ కొట్టి లైన్లో ఉన్నాం అన్నమాట. మా అత్తయ్య గారు కొబ్బరికాయలు తీసుకోండి, ఇక్కడే కొట్టాలనేసి చెప్తున్నారు. ఇంక లోపలికి వెళ్తే వీడియో తీయనివ్వరంట. సో అందుకని నేను లైన్లో ఉండగా కొంచెం వీడియో క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లైన్లోనే ఉన్నాము. కొబ్బరికాయ అయితే వాళ్ళే కొట్టేసి ఇచ్చేస్తున్నారు చేతికి ఇస్తే. సో దగ్గరికి వచ్చేసాం. వాళ్ళు ఒక కొబ్బరి చిప్పలో ఒకటి తీసుకుని ఒకటి ఇచ్చారు. మన దగ్గర ఉన్న అరటిపళ్ళు దక్షిణ వేసుకుని అవి పట్టుకొని వెళ్ళి అక్కడ పంతులు గారి దగ్గర ఒక పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెంలో వేసేసి దండం పెట్టుకుని వచ్చేయడమే. నేను కంప్లీట్ అయిపోయింది అనేసి తర్వాత తీసుకున్నాను అనమాట. నేనైతే అక్కడ ఉండగా తీసుకునే లేదు. ఇది ఇంకో టెంపుల్, పురిహిమాత అమ్మవారు అని టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూర్చున్నాము. లోపల నుంచి దర్శనం అయిపోయాక వచ్చేసాం. లేహ అయితే అక్కడ విచిత్రంగా ప్రవర్తించింది. ఇటు చూడవే అంటే కాస్త కూడా చూడలేదు. ఇదిగో నేను ఇందాక చెప్పాను కదండి, దీపదానం అనేసి ఇలాగా కాయిన్ మీద దీపం పెట్టి ఇస్తున్నారు. నేనైతే లేహ కోసం అరటి రొప్ప మీద పెట్టి ఉంచాను అనమాట, ఎందుకంటే చేయి కాలుతుందేమో అన్నట్టు. ఇదిగోండి లేహ కూడా ఇచ్చేస్తుంది. మేము కూడా ఇచ్చాము, మా వారు నేను, బట్ అది వీడియో మేము తీసుకోలేదు. సో మంత్రాలు చెప్తున్నారు. సో ఆ మంత్రాలు చెప్పమని అయితే లేహాని చాలాసేపు అడిగారు, కానీ తనకు నోరు తిరగక అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోయింది. సో అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందంటే ఇంకా గోశాల ఉంటుంది, గోశాల దగ్గర ఉసిరి చెట్టు కూడా ఉంటుంది అన్నమాట. సో అక్కడ వెలిగించుకుందామని వచ్చాము. సో గాయస్, మీరు కూడా ఎప్పుడైనా ఇటు వస్తే పిఠాపురం ఖచ్చితంగా వెళ్ళండి. చూడడానికి పుణ్యక్షేత్రం కదా, చాలా అందంగా ఉంటుంది, చాలా మంచి ప్లేస్ కూడా. దండం పెట్టుకుని ఒత్తులు వెలిగించేసుకున్న తర్వాత లేహా నేను అలా కాసేపు పక్కన నించున్నాను, ఎందుకంటే పిల్లలిద్దరిని తీసుకెళ్ళాం కదా. ఎవరో ఒకరు ఎత్తుకున్న తర్వాత ఒకరి చేతిలోంచి ఒకరు చేయించేసుకున్న తర్వాత అక్కడ దండం పెట్టుకునే వాళ్ళం అనమాట. సో లేహాకైతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఒక పప్పి కనిపించింది. ఆ పప్పి అక్కడే పడుకొని ఉందన్నమాట. సో అది నవ్వుతుంది. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించేసాము శివలింగం దగ్గర. సో ఇక్కడ ఆవులు అరటిపళ్ళు తీసుకుంటాయనేసి అరటిపళ్ళు కూడా పెట్టండి, చక్కగా తీసుకుంది. అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ముఖద్వారం దగ్గర నుంచి బయటకు వచ్చేద్దామని ఇక్కడ ఫ్రంట్కి వచ్చాము. నేను మా పిన్ని గారు అయితే ఫస్ట్ వచ్చేసాము. లేహా వాళ్ళు బ్యాక్ సైడ్ వస్తున్నారు. మేము తొందరగా వచ్చేడు వాళ్ళు మేము ఇద్దరం కలిసి వచ్చాము. సో బయటకు వచ్చి నించిన తర్వాత ఇక్కడ ఈశ్వరుని త్రిశూలాకారంలో 3 నామాలు బొట్టు పెడుతున్నారు. సో అక్కడికి వచ్చి మేము బొట్టు పెట్టించేసుకున్నాం. లేహా వాళ్ళకి కూడా పెట్టించామన్నమాట. సో ఆవిడ ప్రతి ఒక్కరికి అక్కడ ఆగిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెడుతున్నారు. చాలా ఓపిక్గా పెడుతున్నారు, చాలా క్యూట్గా అందంగా కూడా ఉన్నాయి. సో మేము అందరూ బొట్టు పెట్టించేసుకున్న తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఆటో పెట్టిన చోటుకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత పద్మావతి సమేత శ్రీనివాసుని గుడి ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందామని లోపలికి తీసుకెళ్లారు. నేను మా ఆయన పాప అందరూ వెళ్ళాము. దర్శనం చేసేసుకొని ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయి. సో తర్వాత కాసేపు కూర్చొని వెళ్దామని అంటారు కదా, సో అలా కూర్చోమన్నారు. కూర్చొని వెంటనే లేచేసాం. అక్కడ కూర్చొని ఉంటే ఆవిడ అన్నారు, మా ఆంటీ ఎక్కడ పెట్టారమ్మా ఈ బొట్టు బాగుంది అనేసి అన్నారు. అక్కడ పాదగాయ దగ్గర పెట్టారని అని చెప్పాము. అక్కడ కూడా రావి చెట్టు జమ్మి చెట్టు ఉన్నాయి. మా అత్తయ్య వాళ్ళు ఒత్తులు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా వెలిగించేసుకుందాం, మళ్ళీ రావడానికి అవ్వదు కదా అనేసి అనుకున్నారు. సో అక్కడ కూడా దండం పెట్టుకున్నారు. నేను అలాంటి దగ్గర పెట్టిన తర్వాతే వెళ్తాను అనమాట. సో అందుకనే వాళ్ళకి మాత్రమే వీడియో తీసాను, నేను తీసుకోవడానికి అయితే అవ్వలేదు. సో గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్